హలో పీపుల్, తెలుగు పాయింట్కి స్వాగతం. ఐ హోప్ ఈ పాటికి అందరూ వకీల్ సాబ్ మూవీ చూసేసి ఉంటారు. మూవీలో ఇచ్చిన మెసేజ్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఒక స్త్రీ వద్దు అంటే వద్దు అని అర్థం, ఇంకా ఆపేయాలి అని అర్థం, స్త్రీని గౌరవించాలని, ఇంకా ఎన్నో స్త్రీ సంక్షేమ భావాలని వ్యక్తపరిచారు ఈ మూవీలో. సో ఈ మెసేజెస్ని వన్ బై వన్ ఒక డీప్ అనాలిసిస్ చేద్దాం. నేను 2018లో పింక్ మూవీ చూశాను. ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు మూవీ పెద్దగా అర్థం కాలేదు. రిపీటెడ్గా చూస్తే ఆ మూవీలో ఉన్న డీప్ మెసేజ్ నాకు అర్థమైంది. అండ్ ఆ మెసేజ్ మీద నాకు కొన్ని బయాస్డ్ కామెంట్ ఉంది కానీ, బట్ ఓవరాల్గా హిందీ మూవీ పింక్ గ్రేస్ఫుల్గా వాళ్ళ మెసేజ్ని ప్రజెంట్ చేశారు. ना सिर्फ एक शब्द नहीं, अपने आप में एक पूरा वाक्य है योर ऑनर. యూ కెనాట్ టచ్ ఎనీవన్ వితౌట్ దేర్ విల్ ఆర్ కన్సెంట్. ఒకరి పర్మిషన్ లేకుండా వాళ్ళ ఒంటి మీద చేయి వేసే హక్కు ఎవ్వరికీ లేదు. అది కూడా ఇన్అప్రాప్రియేట్ సిచ్యువేషన్లో, ఇన్అప్రాప్రియేట్గా విత్ సెక్షువల్ టెన్షన్ ఉన్నప్పుడు యూ కెనాట్ డూ దాట్. జెండర్ బయాస్ ఏం లేదు ఇక్కడ. ఒక హ్యూమన్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇది చాలా మంచి పాయింట్. కన్సెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏదైనా పరస్పర అంగీకారంతోనే జరగాలి. దిస్ ఈజ్ అ మెసేజ్, దిస్ ఈజ్ ద పాయింట్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్. ఆడవాళ్ళకి నో చెప్పడం తెలియాలి, మగవాళ్ళు దాన్ని తీసుకునే దమ్ము ఉండాలి. అలాగే మగవాళ్ళు నో చెప్పినప్పుడు ఆడవాళ్ళకి అది తీసుకొని దమ్ము ఉండాలి. ఈ పాయింట్ మీద ఎవరన్నా మూవీ చేస్తే చూడాలనుంది నాకు. పింక్ మూవీలో చూసినట్టయితే ఆ 3 లీడింగ్ లేడీస్ ఆర్ ఇండిపెండెంట్, ఫ్రీ, కాన్ఫిడెంట్ ఢిల్లీ ఉమెన్. ఒక నైట్ పార్టీ తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా 3 స్ట్రేంజర్స్ని కలుస్తారు. వాళ్ళతో పాటు రూమ్కి వెళ్తారు. బికాస్ ఆ మెన్ లుక్ కానీ, ఆ మెన్ మాట్లాడే పద్ధతి కానీ, ఆ మెన్ డ్రెస్సింగ్ సెన్స్ కానీ వీళ్ళకి డీసెంట్గా అనిపించింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రూమ్లో ఎంతో పాటు తాగుతారు. దే క్రాక్ సెక్షువల్ జోక్స్ అండ్ సెక్షువల్ ఇన్యూవెండోస్. ఈ స్టేట్మెంట్ లీడింగ్ దే హ్యావ్ గుడ్ ఫన్. ఈ స్టేట్మెంట్ లీడింగ్ క్యారెక్టర్ మీనల్ కోర్టులో చెప్తుంది. ఆ ముగ్గురు మీద ఈ ముగ్గురు అమ్మాయిని సెపరేట్ చేస్తారు స్ట్రాటజికల్లీ. అండ్ when one of the men starts sexually assaulting Taapsee, she beats him. She attacks him. That's justified. All this is fine and justified. Movie Pink ఏం కన్వే చేస్తుంటే, even when a sex worker, even when a prostitute says no after initially agreeing with you, you should stop. ఒక ప్రాస్టిట్యూట్ అయినా మీకు నో చెప్పిందంటే ఆ ఇంటర్ కోర్స్కి మీరు ఆపేయాలి. పింక్ మూవీ ఆడవాళ్ళని ఒక పెడెస్టల్ మీద పెట్టలేదు. అంటే ఆడది అంటే దేవత, ఆడది అంటే అమ్మోరు, లేకపోతే ఆడదంటే మదర్ మేరీ, ఇలాంటి యూఫరిజమ్స్తో పోల్చలేదు. ఆడదంటే వాడి బాత్రూంలో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి ఆడవాళ్ళని విక్టిమ్ పొజిషన్స్లో పెట్టి, మగవాళ్ళని అక్యూజ్ పొజిషన్లో పెట్టి పింక్ కన్వేస్ ద మెసేజ్ ఆఫ్ కన్సెంట్ ఎక్సలెంట్లీ. మీరు మగవాళ్ళని ఆ మూవీలో విక్టిమ్ పొజిషన్లో పెట్టినా, ఆడవాళ్ళని అక్యూజ్ పొజిషన్లో పెట్టినా, దట్ మెసేజ్ విల్ స్టిల్ మేక్ సెన్స్. ఎందుకంటే ఇట్ డైరెక్ట్లీ రిలేట్స్ టు వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఈ ఆస్పెక్ట్ అండ్ పోర్ట్రేయల్ నాకు పింక్లో బాగా నచ్చింది. ఇంకొన్ని ఆస్పెక్ట్స్ నచ్చలేదు. వాటి మీద ఒక రీసెర్చ్ చేసి, ఒక సైకలాజికల్ అనాలిసిస్ చేసి, ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు వీడియో చేద్దాం అనుకుంటున్నా. వకీల్ సాబ్కి వచ్చేసరికి మూవీ స్టార్ట్స్ విత్ సాంగ్ ఎక్స్ప్లెయినింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ మూవీ. మూవీ బిగిన్ అవడంతోనే ఒక మంది లేకపోతే ఉమెన్ ఒక గ్రేట్నెస్ చెప్తూ బిగినింగ్ నుండే ఆడియన్స్ మైండ్లో ఎవరి వైపు సైడ్ తీసుకోవాలో బ్రెయిన్ వాష్ చేశారు. దానికి తగ్గట్టుగానే మూవీలో ఆ 3 లీడింగ్ లేడీస్ ఏదో యాక్సిడెంటల్గా, బై ఛాన్స్, లేకపోతే ఇన్నోసెన్స్తో ఆ రూమ్స్కి వెళ్ళినట్టు చూపిస్తారు. కానీ పింక్లో చూపించినట్టుగా ఇష్టపూర్వకంగానే వెళ్ళారు అన్నది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. బికాస్ వకీల్ సాబ్లోని లేడీ క్యారెక్టర్స్ పైన మనకి సింపతి కలగాలి. వీళ్ళు తప్పు చేస్తుంటారు అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనకి రాకుండా వకీల్ సాబ్లో పోర్ట్రే చేశారు. ఇలాంటి పోర్ట్రేల్ వల్ల మూవీలో మెసేజ్ ఇంకా డైల్యూట్ అవుతుంది. వకీల్ సాబ్లో విక్టమ్స్ అండ్ అక్యూజ్ పొజిషన్స్ని అటు ఇటు స్వాప్ చేస్తే ఆ మెసేజ్ అసలు సెన్సే అవ్వదు. ఈ సినారియోని కన్సిడర్ చేయండి. ఒకవేళ 3 ప్లేస్లో నార్మల్ అబ్బాయిలు, ఇన్నోసెంట్ అబ్బాయిలు ఉంటే వకీల్ సాబ్ ఇచ్చిన జస్టిఫికేషన్, లేకపోతే ఆడదంటే ఆదిపరాశక్తి, ఆడది అంటే అమ్మ లాంటిది, ఇలాంటి స్టేట్మెంట్స్ యూజ్ చేసి
అతను ఒకవేళ అమ్మాయికి జస్టిఫికేషన్ ఇస్తే అది ఎలా జస్టిఫై అవుతుంది ఆడియన్స్కి? ఒకవేళ అక్కడ ఉన్న ముగ్గురు అబ్బాయిలు నిజంగా తప్పు చేయకపోయింటే, ఆ 3 అక్యూజ్డ్ మ్యాన్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అండ్ మూవీ స్టార్టింగ్ నుండి థ్రెటన్ చేస్తున్నారు. కాబట్టి మన మైండ్లో, ఆడియన్స్ మైండ్లో వాళ్ళ యాంటగనిస్ట్ ఆర్ విలన్స్ ఆఫ్ ద మూవీ అనేది మన మైండ్లో ఏర్పడిపోయింది బికాస్ ఆఫ్ ద స్టఫ్ దే ఆర్ డూయింగ్. ఇలాంటి సినారియో బయట వస్తే ఈ మూవీ వర్కౌట్ అవ్వదు. లైక్ ఆల్ దిస్ స్టేట్మెంట్స్ కానీ, ఆల్ దిస్ కోర్ట్ ప్రొసీడింగ్స్ కానీ వర్కౌట్ అవ్వదు. మూవీలో చూపించినట్టుగా జస్టిస్ అమ్మాయికి రాదు. వకీల్ సాబ్లో ఇప్పుడు డైలాగ్ ఉంది, అలవాట్లు బట్టి మనిషిని ఎలా జడ్జ్ చేస్తారు అని మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు జడ్జ్ గారిని క్వశ్చన్ చేస్తారు. కంప్లీట్ ఇలాజికల్ స్టేట్మెంట్. అలవాట్లను బట్టే మనిషిని జడ్జ్ చేస్తారు. మీరు ఒక ప్రొఫెషనల్ వర్క్ ప్లేస్లోకి వెళ్ళినా మీ రెజ్యూమ్లో మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అండ్ హాబీస్ని అడుగుతారు. ఎందుకంటే ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ డిఫైన్ వాట్ యు ఆర్. మీ హాబీస్, మీ అలవాట్లు, మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, వీటిని బట్టి మీరేంటో తెలుస్తుంది. ఇంకో మెసేజ్ ఏంటంటే, సొసైటీ ఆడవాళ్ళ మీద పెట్టే రెస్ట్రిక్షన్స్ మీద ఒక క్లాస్ స్పీకర్, క్లోతింగ్ మీద, డ్రింకింగ్ అలవాట్ మీద ఒక క్లాస్ స్పీకర్. ఐ వుడెంట్ సజెస్ట్ దట్ టు ఎనీవన్. అది హెల్త్ హజార్డ్. దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి. తాగినప్పుడు యూ లూజ్ కంట్రోల్ ఓవర్ యువర్ మోటార్ సెన్సెస్. మీ సెమీ అన్కాన్షియస్ అవుతారు. ఇలా అయినప్పుడు ఇట్ లీడ్స్ టు అన్హెల్తీ సిచ్యువేషన్స్. జనరల్గా ఒక స్త్రీ ఫిజికల్గా తను కాపాడుకోలేదు. ఇది ఏమంటలేదు, నా పర్సనల్ ఒపీనియన్ కాదు, సైన్స్ చెప్తుంది. ఇంటాక్సికేట్ అయినప్పుడు షీఈస్ ప్రోన్ టు మోర్ వల్నరబిలిటీ. ఆవిడ ఎక్కువ వల్నరబుల్ అవుతుంది. ఒక మనిషి తను తాగిన తర్వాత వచ్చే అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నప్పుడు హీ ఆర్ షీ కెన్ డ్రింక్. అంటే నేను తప్పతాగి ఎవరినో గుద్ది, లేకపోతే నేను తాగి గొడవ చేస్తే నన్ను ఎవరినో కొట్టి, లేకపోతే నేను తాగి ఒక సెక్స్ స్కాండల్లో ఇరుక్కొని సెక్స్ స్కాండల్లో పడి ఆ వీడియో ఒక పాన్ సైట్లో హల్చల్ అయినా ఐ కాంట్ బ్లేమ్ ఎనీవన్ బట్ మై సెల్ఫ్. అండ్ దిర్ ఇస్ అ హోల్ లైన్ ఆఫ్ జనరేషన్. నా ముందు జనరేషన్, నా వెనకాల జనరేషన్ నేను చేసిన పనికి వాళ్ళ లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి. ఇఫ్ ఐమ్ రెడీ టు టేక్ దట్ షేమ్లెస్లీ, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. అందుకే సొసైటీ వార్న్ చేస్తుంది. మామూలు సొసైటీలో ఉన్న ఒక నామ్ ఏంటంటే, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏది వద్దని చెప్తే అది చేస్తే ఒక రెబెల్లా ఫీల్ అయ్యి దానికి ఆపోజిట్లో వెళ్ళి ఆ పని చేయడం అనమాట. ఆగితే తలగొక్కడం. ఐ అండర్స్టాండ్ సొసైటీలో చాలా వరకు తప్పు చెప్పినా దెర్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్ సివిలైజేషన్ ద్వారా, కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా వచ్చే మైండ్ సెట్ ఒక సొసైటీని ఏర్పరుస్తుంది. అండ్ ద నెక్స్ట్ మెసేజ్ ఈజ్ అబౌట్ రేప్స్ అండ్ డ్రెస్సింగ్ సెన్స్. దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ టాపిక్ మాట్లాడాలంటే, సో ఐ వాంట్ టు డిస్కస్ దిస్ రేప్ అండ్ డ్రెస్సింగ్ సెన్స్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ అ డైలాగ్ ఇన్ ద మూవీ. ఆడవాళ్ళు లైక్ వృద్ధులు ఎందుకు రేప్ చేస్తున్నారు, చిన్నపిల్లలు ఎందుకు రేప్ చేస్తున్నారు, డీసెంట్గా డ్రెస్ చేసుకునే వాళ్ళు ఎందుకు రేపు గురవుతారని మిస్టర్ పీకే గారు అడుగుతారు జడ్జ్ని. సో ఇది మాట్లాడాలంటే చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాలి. దిస్ ఇస్ సైకలాజికల్ రీజన్ బిహైండ్ why rapes go on, why rapists think of raping this older women or kids. So ఇది మాట్లాడాలంటే I have to come with proofs. నాకు నా పర్సనల్ ఒపీనియన్స్ పెట్టకుండా I want to put some science, logics and facts and maths into this topic అన్నమాట. సో ఈ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. అది చాలా వాస్ట్ టాపిక్ అండ్ వీడియో అయిపోయింది. మీరు మీ అభిప్రాయాలు షేర్ చేయడానికి చేయాలనుకుంటే కామెంట్లో హ్యాపీగా మీ పాయింట్ ఆఫ్ వ్యూస్ పెట్టండి. ఐ లైక్ టు రీడ్ దమ్. ఎందుకంటే ఇలా పాయింట్ ఆఫ్ వ్యూస్ వింటా, అర్థం చేసుకుంటూ ఉంటే నేను కూడా ఒక పర్సన్గా గ్రో అవుతూ ఉంటాను. నా ఎమోషనల్ అండ్ ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీ గ్రో అవుతూ ఉంటుంది. అండ్ ఐ ఆల్సో లైక్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్. So yeah, thank you.